గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ప్రైమ్ న్యూస్. నేను మీ అవినాష్ జనగామ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ ఆఫీసులో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, పాల్గొన్న ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్, కిషన్ రెడ్డి. మరోసారి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. ఇందిరా మహిళా శక్తి పాలసీని ఆవిష్కరించిన సీఎం, గత 10 ఏళ్లు చంద్రగ్రహణం పట్టిందన్న రేవంత్. మార్కాపురం ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబు అసహనం, పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశం. అనకాపల్లి రింగ్ రోడ్ పెంటకోట కన్వెన్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ జాహ్నవి, ఆర్డీఓ జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, ఎమ్మెల్యేలు కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థికంగా అన్ని విధాలుగా స్వలాభం కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది అని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు సముచిత స్నానం కల్పించాలని, కట్టుదిట్టమైన భద్రత కల్పించే చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, కూటమి నాయకులు, ప్రభుత్వ శాఖల మహిళా ఎంప్లాయీస్, వివిధ సంస్థలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను రాజకీయాల్లో నుంచి 45 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్టీ రామారావు గారు తెలుసు. 25 సంవత్సరాల వయసులోనే రాజకీయాలకు వచ్చాను నేను. అది ఎన్టీ రామారావు గారి నాయకత్వం పనిచేశాను కాబట్టి రామారావు గారితో పనిచేసిన సందర్భంలో నాకు అవార్డు ఏంటంటే, ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి చాలా తెలియదు, తెలుసున్నారు కూడా మనం చాలా ఇక్కడ. ఎప్పుడు అది మాట్లాడిన ఏ కార్యక్రమం టేకప్ చేసినా మహిళల గురించి మాట్లాడే సందర్భాలు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు కూడా అంత గౌరవించేవారు. మహాకవులలో జ్యేష్ఠి చూశారు. అట్లా సంవత్సరం ఇవ్వదు కాబట్టి ఆ పార్టీని పనిచేశారు కాబట్టి మాకు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ తీసుకుంటే మహిళల అభివృద్ధి చెందితే అందరికీ తెలిసిన విషయం. మీకే కాదు, మా మగవాళ్ళందరికీ తెలుసు. మహిళ లేకపోతే మగవాళ్ళు లేదన్న విషయం ఇది వాస్తవం. మన జిల్లాలో కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇద్దరు మహిళ. మన హోమ్ మినిస్టర్ మహిళ. నేను చూశాను. నేను చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశాను, చాలా ప్రభుత్వాలను పనిచేశారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కూడా పనిచేశారు. కానీ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారిని అప్పు చేసుకోండి కానీ తప్పు చేస్తున్నాం. ఎలా ఉంది పనితీరని బ్రహ్మాండంగా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మంచి కార్యక్రమం అయితే ఇమీడియట్గా వాళ్ళే చేసి మాకు ఫోన్ చేస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో మహిళా దినోత్సవ వేడుకల్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నియోజకవర్గ మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంగిడిగూడెంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా నేడు సుమారు ₹1 కోటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుందని, అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని, కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను జన సైనికులు పంపిణీ చేశారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరిగే జనసేన పార్టీ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో జన సైనికులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాపట్ల పార్లమెంట్ సమన్వయకర్త మార్కండేయ బాబు జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జగద్గిరిగుట్ట డివిజన్లో గుట్టపై ఉన్న 17 ఆలయాలను కూల్చివేయడానికి హైడ్రా కమిషనర్ నోటీసులు జారీ చేయడం దుమారం రేపుతోంది. పలు సామాజిక వర్గాల వారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను ఆశ్రయించి తమ సమస్యను పరిష్కరించాలని కోరడంతో ఆయన శనివారం నాడు జగద్గిరిగుట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం బీజేపీ నేత ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ 60-70 ఏళ్ల కిందట పలు ప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వస్తే ఆశ్రయం ఇచ్చిన గడ్డ జగద్గిరిగుట్ట. కులాల మతాల అనే వ్యత్యాసం లేకుండా 30 నుంచి 80 గజాలతో ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్నారు. ఇక్కడ వారు ఆయా కులాలు మతాలకు అనుగుణంగా గుళ్లు నిర్మించుకొని పూజించుకుంటున్నారు. వారి ఆలయాలను కూల్చివేస్తామని నోటీసులు ఇవ్వడం అత్యంత దారుణం, దుర్మార్గమని ఈటల వ్యాఖ్యానించారు. నానా తిప్పలు పడి ఒక తరం ఏ తరం అయితే పొట్ట చేత పడుకొని వచ్చిందో ఆ తరం కూరగాయలు అమ్ముకొని ఆటో నడుపుకొని ఆ ప్లాస్టిక్ షీట్లు పోయి ఆ రేకుల చెట్లు పోయి కలిగిన వాళ్ళు ఒక ఫ్లోర్ వేసుకున్నాడు, ఇద్దరు కొడుకులు ఉంటే 2 ఫ్లోర్లు వేసుకున్నాడు, కొంచెం కలిసి వస్తే 3వ ఫ్లోర్కి వేసుకున్నాడు. ఇది వాళ్ళ జీవన వ్యవస్థ. ఏ ఊరికన్నా పోరు, ఒక జగద్గుట్ట కాదు. నేను ఇప్పుడు మారమ్మగుడు, పద్మశాల మార్కండేయుడు, నా రజక సోదరుల మన మడలేగుడు, పెద్దమ్మగుడు, ఎల్లమ్మగుడు, విశ్వకర్మలగుడు ఇట్లాంటి మాటలు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకుని నేను 9-10 ఏళ్ళలో ఏ రాష్ట్రానికి సంబంధించిన విశ్వాసం, ఏ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవాలు కోకొల్లతో ఉన్నాయి. న్యాచురల్గానే అన్ని కులాల సమాహారం కాబట్టి యాదవులు ఉండొచ్చు, పద్మశాలు ఉండొచ్చు, గౌడ్స్ ఉండరు, ముద్రాజులు ఉన్నారు, ఇక్కడ విశ్వకర్మలు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. ఒక్కడు కాదు, పేదలు అడ్డ కులం ఏదైనా కావచ్చు, కానీ అందరూ పేదలు. ఇక్కడ ఉన్న లేదు మీరేస్తున్నా కూడా పేదలతో ఉన్న తప్ప ఉన్నది దగ్గర. ఇది పేదల ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఏం కష్టపడదు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు మన కులంలో కలిగిన వాళ్ళు ఎక్కడైనా బయట ఉంటే వాళ్ళు పోయి భద్రాడుకొని ఇంత చిట్టి చంద రాయించుకొని కట్టుకున్న గుళ్ళు ఇవి. కట్టుకున్న గుళ్ళు ఒకవేళ నిజంగా కనుక ఈ జగద్గుట్టలో ఈ గుళ్ళ కాంప్లెక్స్ లేకపోయి ఉంటే ఇవి కూడా కట్టుకుంటాయి. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా సిబ్బందిని శాలువాతో, మొమెంటోతో సత్కరించి, అలాగే హౌస్ కీపింగ్ మహిళలకు చీరలతో సత్కరించి మరియు చీరలు బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా మహిళల పట్ల గౌరవంగా మెదలాలని, ప్రతి పురుషుడు మహిళలను గౌరవించిన రోజున సమాజంలో శాంతి విరాళజిల్లుతుందని ఈ సందర్భంగా జీడిమెట్ల ఇన్స్పెక్టర్ తెలియజేశారు. కజిన్ కంటోన్మెంట్లో ప్రతి మహిళ ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలా ఎదిగేందుకు తన వంతు కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 2 వార్డులో ఉన్న వల్లభాయ్ పటేల్ నగర్లోని జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమ పథకాలు అందించేందుకు కోటి మహిళలు కోటీశ్వరులు అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోందని, అందులో భాగంగా కంటోన్మెంట్ నియోజకవర్గంలో కూడా అందరికీ ప్రయోజనాలు మహిళలకు లభించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన మహిళలకు ఎమ్మెల్యే గణేష్ బహుమతులు అందజేశారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ మహిళలందరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాం. మహిళ లేని సృష్టి లేదు. అలాంటిది ఇక్కడ ఇంతమంది శక్తి
సృష్టికి కారణమైన శక్తివంతులైన ఉన్న వాళ్ళందరికీ నా పాదాభివందనాలు చెప్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్కడ చూసినా కూడా మహిళా దినోత్సవం నాడే మహిళల గురించి మాట్లాడతారు, మహిళల సాధికారిత గురించి మాట్లాడతారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు కేవలం ఒక మహిళా దినోత్సవం రోజే గుర్తింపు కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం గౌరవంగా, స్వతంత్రంగా, సంతోషంగా, బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రంలో మహిళల గురించి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మహిళల అభివృద్ధి గురించి కృషి చేస్తున్నందుకు వారికి మీరందరూ సపోర్ట్లతో వారికి ధన్యవాదాలు తెలియవలసిన అవసరం ఉంది. మీరు చరిత్ర చూస్తే ఎప్పుడు చూసినా కూడా ప్రతి ఒక్కరు మహిళా దినోత్సవం గురించి మాట్లాడి తర్వాత వారిని పట్టించుకోరు. కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏ పథకం పేరు పెట్టినా కూడా మహిళల పేరు మీద ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పురాణాల నుంచి నేటి ఆధునిక కాలం వరకు మహిళల యొక్క ప్రాధాన్యత ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు కార్యక్రమాల రూపకల్పనపై వక్తలు వివరించడం జరిగిందన్నారు. శక్తి యాప్ ద్వారా మహిళల రక్షణ, భద్రత కోసం సర్వీసెస్ తీసుకొని రావడం జరుగుతోందని, వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. మహిళా దినోత్సవాన్ని మన ఇవాళ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ అనేక కార్యక్రమాలను కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మహిళలకు అనేక వరాలు ప్రకటించడం జరిగింది. కానీ అసలు దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇవాళ మనమే ఒక విధంగా మహిళల్ని సెపరేట్ చేసి మాట్లాడే పరిస్థితి వస్తుందేమో అనేది కూడా నా అభిప్రాయంగా నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. మన భారతీయ సనాతన సంస్కృతిలో మహిళకి మన పూర్వీకులు ఎప్పుడో పెద్దపీట వేశారు. మహిళ ఒక స్త్రీ శక్తి స్వరూపిణిగా మన సంస్కృతిలో అభివర్ణించారు. పురుషుడు గతిశక్తి అయితే స్త్రీ స్థితిశక్తి అన్నారు. అంటే వివరిస్తూ ఉంది. మనం ఎందువల్ల ఈ పరిస్థితి స్త్రీలకి ఇవాళ స్త్రీలకు హక్కులు కావాలి, స్త్రీలకు ఎంపవర్మెంట్ కావాలి అని ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది అంటే ఆ తరువాత భారతదేశంలో జరిగిన అనేక పరిణామాలు, బ్రిటిష్ పరిపాలన అవనివ్వండి, రాజ్యాధికారం కోసం ఇతరాలంతా దండయాత్రలు భారతదేశం పైన చేసి భారతీయ సంస్కృతిని విచ్ఛిన్నం చెయ్యాలని ప్రయత్నించిన రోజున స్త్రీల రక్షణ కోసం, స్త్రీల మాన ప్రాణాలని రక్షించాలనే ఉద్దేశంతో ఆనాటి పూర్వీకులు కొన్ని నిబంధనలు విధిస్తే ఆ నిబంధనల్ని వక్రీకరించి ఆ తరువాతి సమాజం స్త్రీలని బయటికి రాకుండా, వారికి స్వేచ్ఛ లేకుండా చేయడం అనేది దురదృష్టకరమైన పరిణామం. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మనుగూరు మండలం లంకమల్లారం గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో సెంట్ భూమి లేని నిరుపేదలకు ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద 45 మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేశామని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరీమణులందరూ ఎంతో ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నటువంటి ఈ మంచి రోజున పినపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో లంకమల్లారం గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా దీన్ని మంజూరు చేయడం జరిగింది. అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా
ఇందిరం ఇల్లు కట్టియాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే పథకాన్ని ప్రారంభం చేసినారో ఆ మేరకు ఈ రోజున ఈ మహిళా దినోత్సవం రోజున లంకమల్లారం గ్రామంలో పేదలు అట్టడుగున ఉన్నటువంటి వ్యవసాయ భూమి లేకుండా గడ్డి గుడిసెల్లో రేకులిళ్లలో బరకాలు వేసుకుని జీవించే పేద కుటుంబాలకు మరి వాటిని అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఇన్ టైంలో ఇళ్ల నిర్మాణం జరిపించాలని, ఇల్లు మంజూరైన లబ్ధిదారులందరూ కూడా ప్రభుత్వం మీకు చక్కటి అవకాశం కల్పించింది. ఎన్నికల ముందు ఏదైతే మాట చెప్పడం జరిగిందో మరి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మేమందరము గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఓటర్ని కలిసినప్పుడు చెప్పాం, ఇవి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలవుతాయని చెప్పేసి మా మాటలు నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలందరికీ కూడా ఆ పథకాలన్నీ కూడా అందించాలని ఇవాళ మరి ఇందిరం ఇళ్ల కార్యక్రమం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుద్ది, ఈ పథకాలన్నీ మాకు అందుతాయని చెప్పి. బాపట్ల జిల్లా రేపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో పలుసేవలు అందిస్తున్న మహిళలను మంత్రులు సన్మానించారు. 103 కోట్లతో స్వయం సహాయక చెక్కులను మహిళలకు అందజేశారు. మార్చ్ 8కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ డే, ఒక స్పెషల్ పండుగ. ఎందుకంటే మహిళ సమాజంలో అపారమైనటువంటి సేవ చేస్తా ఉన్నారు. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక బిడ్డగా, ఒక స్నేహితురాలిగా ఎన్నో పాత్రల్లో తన కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా మంచి విధంగా శ్రీమూర్తి ఉంటుంది. అలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ శ్రీమూర్తి కొట్టి మార్చ్ 8 చేయాలన్నా, ప్రతిరోజు గౌరవించుకోవాలి, ప్రతిరోజు ప్రశంసించాలి, ప్రతిరోజు తోడ్పడుతూ ఉండాలి. అలా మహిళా అభివృద్ధి కోసం కృషి చేయాలి. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ చైర్మన్, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, కొవ్వూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఆడవారికి రాజకీయాలు ఏం పని అని ఆంక్షలు పెట్టినా మాతో కలిసి మా ఆడపడుచులు పోరాటాలు చేశాయని కొనియాడారు. పదవులు ముఖ్యం కాదని, పదవులు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవని పేర్కొన్నారు. మా ఆడపడుచులు ఎంతో కృషి చేసి రాక్షస పాలనను తొలగించి మంచి పాలన తీసుకువచ్చారని కితాబిచ్చారు. రాక్షస పాలనని తొలగించారు. ఒక రాక్షస పాలనని తొలగించి ఒక మంచి పాలన తీసుకొచ్చారు. అందులో మీకు న్యాయం జరగకపోయి ఉండొచ్చు, అందులో మీకు ఫలాలు మీ చేతికి ఇంకా రాకపోయి ఉండొచ్చు. కానీ ఈ 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి మీరు పడిన కష్టాలకి ఫలితం వచ్చిందని కానీ ఈరోజు మీ అందరికీ మనం కాబట్టి ఎవరు చిన్న మనసు చేసుకోబట్టి మనం చేసే పని ఈ భూమి కోసం చేస్తున్నాం, ఈ ప్రజల కోసం చేస్తున్నాం. పార్టీ ఒక మాధ్యమం మాత్రమే, పార్టీ ఒక మాధ్యమం మాత్రమే. మనం చేసే పని మన బిడ్డల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం. కాబట్టి మాకు ఇంకా ఏం ఇవ్వలేదే, మాకు ఇంకా ఏం రాలేదే అని మీరు ఎక్కడ కానీ చిన్న మనసు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు చేసింది ఈ దేశం కోసం చేశారు, ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడారు. కాబట్టి ఆ స్ఫూర్తిని వదలకూడదు ఎప్పుడు, ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అధికారము, పదవులు మీ కాళ్ళ సంతకి అన్నీ వస్తాయి. కొద్దిగా ఓపిక పట్ట